పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడైన దేవ, వందనాలు, స్తోత్ర. అయ్యా, విద్యార్థుల విజయం కొరకు అయ్యా చేసినటువంటి ఈ ప్రార్థన విజ్ఞాపన అయ్యా ప్రతి విద్యార్థి కోసం మీ ఎదుట మోకాళ్ళుని మీ తట్టే మా చేతులెత్తి ప్రార్థన చేస్తున్నా. మీ ముందు ప్రభా మా బిడ్డలు ఎంతో మంది ఉన్నారయ్యా, వారిని అందరినీ ప్రభా మీ చేతులకు అప్పగిస్తున్నామయ్యా. కృపగైనటువంటి మీ హస్తము చేత తాకండి నాయనా. ఎవరిలో జ్ఞానము కొలువుగా ఉందో నాయనా, సంపూర్ణమైన జ్ఞానముతో నాయన మంచి తెలివితేటతో వారిని తాకమని ప్రార్థన చేస్తున్నా. మెండైనటువంటి నాయన కృపతోను కనికరముతోను ప్రభు మీ బిడ్డలు నింపి విజయమైన పరీక్షల ప్రభు వారు గొప్ప విజయాలు చూస్తున్నారు. రాబో రోజుల్లో నాయన ఉన్నతమైనటువంటి స్థితుల్లో ప్రభు వారు ఉంటున్నారు. మీరు ఎదురు చూపి మహిమ పొందుకొనమని యేసు నామములో అడిగి ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. కూడి వచ్చిన మీ అందరికీ నా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన వందనాలు. మరి 72వ రిపబ్లిక్ డే శుభదినాన్ని దేవుని సన్నిధిలో కూడుకొని ఇలా విద్యార్థుల కొరకు ప్రార్థించడానికి సమయాన్ని ప్రభు మనకి ఇచ్చినందుకు 2 చేతులెత్తి దేవునికి గట్టిగా ఒక హల్లెలూయా చెప్పండి. మంచిది. ఈ పూట ఈ సమయాన్ని వ్యర్థం చేసుకోకుండా ప్రభు సన్నిధిని ఆశ్రయించి విద్యార్థుల క్షేమం కొరకు, వారి భవిష్యత్తు నిమిత్తమై, వారి చదువుల నిమిత్తమై ప్రార్థించడానికి ప్రభు మనకి మంచి సమయం ఇచ్చాడు. సమస్త ఘనత మహిమ ప్రభువుకు కలుగునుగా. ఒక చిన్న వాక్యాన్ని ఈ పూట పరీక్షల ప్రార్థన కొడుకులో ఒక చిన్న వాక్యాన్ని చదువుకొని ధ్యానం చేసుకున్నాం. సామెతల గ్రంథం 23:18 వాక్యం. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 18వ వాక్యాన్ని చదువుకున్నాం. నిశ్చయముగా ముందుగతి రానే వచ్చును, నీ ఆశ కానేరదు. చాలు చాలు. చదవబడిన ఈ వాక్య భాగంలో నీ ఆశ భంగము కానేరదు. చదువుకునే విద్యార్థులకు తప్పకుండా ఆశ ఉంటుంది. ఈ ఆశ పరీక్షలలో మంచి మార్కులు సంపాదించి ఓ మంచి ఉద్యోగం సంపాదించాలి అనే ఆశ ప్రతి విద్యార్థిలో ఉంటుంది. కొందరు కలెక్టర్ కావాలి అని, కొందరు టీచర్ కావాలని, కొందరేమో ఎంఆర్ఓలు కావాలని, విఆర్ఓలు కావాలని, ఇలా ఒక్కొక్కరికి ఒక ఆశతో చదువుతూ ఆ స్టడీని ప్రారంభిస్తూ ఉంటారు. మీ ఆశ రాబోతున్న దినాలలో నా దేవుడు భంగము కానేరకుండా చేయునుగా. మీ ఆశలు దేవుడు నెరవేర్చునుగా. మీ ఆశలు అడియాశలు కాకుండునుగా. మీ ఆశలు విఫలము కాకుండునుగా. ఎప్పుడైనా 2 చేతులు గట్టిగా హల్లెలూయా. ఆశతో చదువుని ప్రారంభిస్తారు. ఏ ఒక్కరు కూడా ఆశ లేకుండా చదవరు. ప్రతి ఒక్క విద్యార్థి కూడా మనం చిన్న వయసులో వాళ్ళు అడిగితే వాళ్ళ ఆశలు వ్యక్తపరుస్తారు. చిన్నప్పుడే వాళ్ళు వ్యక్తపరుస్తారు. ఏమవుదాం అనుకుంటున్నాం అంటే వాళ్ళు వెంటనే చెప్పేస్తారు. ఎవరు కూడా లారీ డ్రైవర్ కావాలను, లేకుంటే ట్యాక్సీ డ్రైవర్ కావాలను అని ఏ ఒక్కరు కూడా కోరుకోరు. ఎందుకంటే ట్యాక్సీ డ్రైవర్, లారీ డ్రైవర్ ఇప్పుడు మోటార్ ఫీల్డ్ అంతా చీప్ అయిపోయింది.
ఒకప్పుడు కొన్ని సంవత్సరాల కిందట లారీ డ్రైవర్ అంటే ఎంతో విలువండి. కానీ ఇప్పుడు ఆ డ్రైవర్ కావాలని ఎవరు కూడా కోరుకోరు. ప్రతి ఒక్కరు కూడా ఒక ఉన్నతమైనటువంటి జాబ్, ఉన్నతమైనటువంటి ఆ పదవులని కోరుకుంటారు. మీ యొక్క ఆశలు దేవుడు తప్పకుండా నెరవేర్చునుగా. ఆమేన్. ఒక్కొక్కరికి ఒక ఆశ. బ్యాంక్ మేనేజర్ కావాలని, ఇలా రకరకాల ఉద్యోగాల మీద మీకు ఆశలు ఉంటాయి. ఒక్కొక్కరికి ఒక ఆశ. పోలీస్ కావాలని, కొంతమందికి ఎస్ఐ కావాలని. ఏమిటి, నేను చదువుకునేటప్పుడు నాతో పాటు ఒక్కొక్కరు ఒక ఉద్యోగంలో ఉన్నారు. ఒకరేమో పోలీసులు ఉన్నారు, ఒకరేమో ఎస్ఐ, ఒకరేమో ఇలా రకరకాల జాబులు చేస్తూ ఉన్నారు. ఒక్కొక్కరికి ఒక ఆశ ఉంటుంది. అయితే దేవుని సన్నిధిలో అడుగు పెట్టిన మీ ఆశలు భంగము కానేరవు. ఆమేన్. ఒకవేళ లోక సంబంధమైనటువంటి చదువుతున్నటువంటి వాళ్ళ ఆశలు ఒకవేళ భంగము అయి ఉండవచ్చు. కానీ దేవుని సన్నిధిలో దేవుడు మీతో ఈ పరీక్షల కొరకు విద్యార్థుల కూడికలో పాలు పొందిన మీ ఆశలు నా దేవుడు భంగము చేయకుండునుగాక. అదే ప్రార్థన చేసుకోవాలి. ప్రభువా, నేను డాక్టర్ కావాలని ఆశ, ఆ ఆశను నెరవేర్చు. కలెక్టర్ కావాలని ఆశ ఉంది, అది నెరవేర్చు. టీచర్ కావాలని ఆశ ఉంది, నెరవేర్చు. లేకుంటే ప్రభు సేవ చేయాలని ఉంది, ఆ ఆశను నెరవేర్చు. ప్రభు సేవ చేయటం కూడా గొప్ప భాగ్యం. దేవునికి స్తోత్రం. నేను ఇంటర్ చదువుకునేటప్పుడు కాదు ఆశపడింది, 4వ క్లాసులోనే నేను ఆశపడ్డాను. 4వ క్లాసులో నన్ను ఆర్సిఎం బోర్డింగ్లో 4వ క్లాసులో నన్ను జాయిన్ చేశారు మా తల్లిదండ్రులు. 4వ క్లాసులోని ఒక పెద్ద ఆయన పిల్లల్ని చేర్పించారు. పెద్ద ఆయన బ్రతిమలాడి చేర్పించారు. పిల్లలు ఇలా ఇంటి దగ్గర ఉంటే పాడైపోతారు, బోర్డింగ్లో చదువుకుంటే పిల్లలు క్రమశిక్షణలో ఉంటారు అని చెప్పి బోర్డింగ్లో చేర్పించినప్పుడు అప్పుడే నాకు ఆశ మొదలైంది. 4వ క్లాసులోనే నా ఆశ మొదలైంది. సేవ చేయాలనే ఆశ 4వ క్లాసులోనే మొదలైంది. ఆ ఆశని దేవుడు ఇప్పుడు నెరవేర్చి దేవుడికి మహిమ కలుగునుగా. ఆశ లేకుండా ఏది జరగదు. అందుకే దేవుని వాక్యంలో ఉంటుంది, ఆశ గల ప్రాణమును యెహోవా తృప్తిపరచును. ఆశ గల ప్రాణం. ఒక మంచి ఇల్లు కట్టుకోవాలని ఆశ కూడా ఉంటుంది. ఒక మంచి వివాహం నా కూతురికి చేయాలి, ఒక మంచి భర్తని, మంచి ఉద్యోగం ఉన్న భర్తని వివాహం చేయాలని కూడా ఒక ఆశ ఉంటుంది పిల్లల పట్ల. తల్లిదండ్రులు పిల్లలకు ఎలాగైతే ఆశలు ఉంటాయో, ఆశ లేని మానవుడు ఉండడు. ఆశ అనేది చచ్చేంత వరకు ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఒక ఆశ నెరవేరింది అనుకోండి, మళ్ళా మరొక ఆశ వరకు ఎదురు చూస్తాం. తప్పకుండా ఇక ఒక ఆశతోనే మన ఆశకు బ్రేక్ పడదు. మానవుడు ఆశలు కోరికలకు అంతు లేదు. కానీ ఎలాంటి కోరికలు, ఎలాంటి ఆశలు దేవుని సన్నిధిలో మనం ఆశించాలి అంటే, ఉత్తమమైనటువంటి కోరికలు, ఉత్తమమైన ఆశలు ఎంచుకుంటే అవి మీ పట్ల దేవుడు భంగము చేయడు. చెప్పండి, దేవునికి మహిమ కలుగునుగా. చెప్పండి, దేవునికి మహిమ కలుగునుగా. నీతిమంతుల కోరికలు, ఆశలు ఉత్తమమైనవి. కోరికలు కూడా ఏమి పడితే అవి కోరుకోకూడదు, ఏమి పడితే అవి ఆశలు మన జీవితంలో పుట్టుక రాకూడదు. ఆశలు, కోరికలు దైవ చిత్తానుసారముగా ఉండాలి. కరెక్ట్ కావడం దైవ చిత్తానుసారమే.
నాకు 2 భార్యలు ఉండాలనుకోవడమే ఆ కోరిక? చెప్పండి, అది కోరిక కాదు. అది ఆ కోరిక దేవునికి వ్యతిరేకమైనటువంటి కోరిక. కోరికలు కూడా దైవ చిత్తానుసారంగా ఉండాలి. మన కోరికలు, కలెక్టర్ కావాలనుకున్నావు, కలెక్టర్ అయ్యి లంచాలు తీసుకొని సంపాదించాలనుకునే కోరిక అది దేవుని చిత్తానుసారమైన కోరిక. నేను కలెక్టర్ అయ్యి ప్రజలకు సేవ చేయాలనుకునే కోరిక అది దైవ చిత్తానుసారమైన. దేవునికి స్తోత్రం. నేను ఒక ఉపాధ్యాయుడిని కావాలి, ఒక లెక్చరర్ కావాలి, ఒక టీచర్ కావాలి, ఒక ఇంజనీర్ కావాలి, అది అనేకులకు ఉపయోగపడేటట్లుగా ఉండాలి అనుకునే కోరిక, ఆశలు ప్రభుకి దైవ చిత్తానుసారమైన. చెప్పండి, దేవునికి మహిమ కలుగునుగా. మరి లోకంలో ఉన్న వాళ్ళని గుర్చేటండి, వాళ్ళ కోరికలు వాళ్ళ ఆశలు మరి ఇంజనీరింగ్ చేసినాయి కదా అంటే, వాళ్ళ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు వాళ్ళ కోరికలలో సంతోషం ఉండదు. ఎందుకంటే వాళ్ళు పైకి ఎక్కుతున్నారు కానీ వాళ్ళకు ఆనందం కానీ సంతోషం కానీ నెమ్మది కానీ ఉండదు వాళ్ళకి. మనం దైవ చిత్తానుసారంగా దేవుని దగ్గర కోరుకొని ఆ ఉద్యోగం చేస్తున్నాము కనుక మనకు ఆనందం సంతోషం. దేవునికి మహిమ కలుగునుగా. లోకంలో ఎందరో ఉద్యోగం చేస్తున్నారు, తోటి ఉద్యోగస్తుల దగ్గర వాళ్ళ బాధలు పంచుకునేవారు కోకోలుగా ఉన్నారు. ఎవరి నాకు ఇంట్లో నెమ్మది లేదు, ఉద్యోగం చేస్తున్నాను కానీ నాకు నెమ్మది, కలెక్టర్ జాబ్ చేస్తున్నాను కానీ నాకు ఇంట్లో నెమ్మది, ఎంతో డబ్బు వస్తుంది, ఎన్నో కార్లు ఉన్నాయి, ఎన్నో బంగ్లాలు ఉన్నాయి, కానీ నాకు నెమ్మది. దేవుడు ఇచ్చిన ఉద్యోగం అయితే అది దేవుని చిత్తానుసారంగా నువ్వు చేస్తావు కనుక అందులో నీకు సంతోషం, నెమ్మది ఉంది. దేవునికి మహిమ కలుగునుగా. నీ ఆశ, నీ ముందు గతి అంటే దాని అర్థం రాబోతున్న రోజులు. రానున్న రోజుల్లో నీ ఆశ, నీ ఫ్యూచర్ ని నా దేవుడు ఆశీర్వదించునుగాక. చెప్పండి అందరూ ఆమేన్ చెప్పండి. నమ్మిన వాళ్ళందరూ, విద్యార్థులు, తల్లిదండ్రులు చెప్పండి. ఎవరేం నమ్మట్లేదా? ఆమేన్ చెప్పండి. ఆమేన్ చెప్పండి. ఆమేన్. మీరు ఇప్పుడే ప్రార్థన చేసుకోండి. విద్యార్థులు, మీరు ఏది కావాలో మీరు ఆశించండి, తప్పులేదు. ఏది అంటే దైవ చిత్తానుసారమైనది ఆశించండి. ఒక్కొక్క డిపార్ట్మెంట్లో మీరు అధికారులుగా ఉందురుగాక. మీరు అధికారులుగా దేవుడు మిమ్మల్ని చేయునుగాక. ప్రతి డిపార్ట్మెంట్లో దేవుడు మీకు ఉద్యోగాలు ఇచ్చునుగాక. ఇక్కడ ఉన్న ఒక్కొక్కరు ఒక్కొక్క డిపార్ట్మెంట్లో ఉండాలి. రాబోతున్న రోజుల్లో మీరే ఈ పరిచర్యకు ఎక్కడ ఉన్నా మీరు పర్మిషన్ ఇచ్చి ఈ పరిచర్యను ముందుకు తీసుకొని వెళ్ళాలి. మీరు కలెక్ట్ అవుతే వెంటనే పర్మిషన్ ఇవ్వరా? ఇస్తారే కదా? మా పాస్టర్ గారు ఉన్నారని వెంటనే మీరు పర్మిషన్ ఇస్తారే కదా? మీరు స్కూల్లో ఎక్కడైనా ప్రధానోపాధ్యాయులుగా హెడ్ మాస్టర్లు ఉన్నారనుకో, మాకు మీటింగ్ పెట్టుకోవడానికి మీరు స్కూల్ గ్రౌండ్ ఏంటంటే వెంటనే ఇస్తారే కదా? అన్ని గ్రౌండ్లో, అన్ని ఉద్యోగాల్లో క్రైస్తవులే యేసు క్రీస్తు నామములో పొందురుగాక. ఆమేన్ చెప్పండి. ఆమేన్. yes, మీరు ఆశపడండి. ఒక మంచి ఉద్యోగం చేసి ప్రజలకు సేవ చేయడానికి మీ ఉద్యోగం ఉపయోగపడాలి. మీకు, మీ కుటుంబానికే కాదు, ప్రజలందరికీ మీరు చేసే సేవ, ఉద్యోగం ఉపయోగపడాలి. ఇప్పుడు డాక్టర్లు కొందరు సేవ చేస్తున్నారంటే వాళ్ళ కొరికి సేవ చేసుకుంటున్నట్టుంది, వాళ్ళ కొరికి సంపాదించుకున్నట్టుగా. ఈ కరోనా కాలంలో డాక్టర్లు ఎన్ని డబ్బులు సంపాదించారు. ఏమండి, పేరుకు డాక్టర్లు అయ్యారు కానీ డబ్బులు 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 సంపాదించేశారు. రమేష్ హాస్పిటల్ ఎన్ని డబ్బులు సంపాదించారు, ఆ డబ్బులన్నీ పోయి ఆ బిల్డింగ్ తగలబడింది. వాళ్ళకి డబ్బులన్నీ కష్టార్జితం అంతా పోయిందా లేదా? అది నీతియుక్తంగా
ఎంత వారి దగ్గర వసూలు చేయాలో అంతవరకే వసూలు చేసి ఉంటే వాళ్ళు బ్రతుకుండే వాళ్ళు, ఆ డబ్బు మిగిలి. మీ ఉద్యోగాల్లో లాభాపేక్ష కొరకు ఉద్యోగాలు చేయరు. ఎక్కడి గట్టిగా లంచమే. ఏమంటే మున్సిపాలిటీలో పింఛన్ ఇప్పించాలంటే లంచమే. పింఛన్ కొరకు కూడా లంచం పెట్టాలి. దేని కొరకు లంచం అంటే పెన్షన్ కొరకు లంచమే, రేషన్ కార్డు కొరకు లంచమే. ఇక దేని కొరకు లంచం? ఆ అప్లికేషన్ రాయాలి అంటే లంచమే, పూర్తి చేసినందుకు లంచమే. ఈ మందిరం కొరకు లంచం అడిగారు. అప్పుడు కొలత వేసుకున్నాం, మేము కొలత వేసుకున్నాం, పండుగ దేని కొరకు లంచం అడిగారు. ఎప్పుడు ఉన్నారు మున్సిపాలిటీలో వాళ్ళు? మీరు వెళ్ళి చూడండి వాళ్ళ కుటుంబాలు ఎలా ఉంటాయో. లంచాలు తీసుకుని బ్రతికే వాళ్ళ కుటుంబాలు చూడండి ఒకసారి వెళ్ళి. నరక కూపంలో ఉంటాయి వాళ్ళ కుటుంబాలు. పైకి కలర్ చొక్కాలే కానీ, పైకి అందమే కానీ, లోపల కుటుంబాల్లో నరకం అనిపిస్తుంటారు. కష్టార్జితం అది నీతిగా సంపాదించాలి. మీకు దేవుడు ఉద్యోగాలు ఇచ్చి, దేవుడికి స్తోత్రం. నుంచి ఆశపడండి, నేను నీతిగా ఉద్యోగం సంపాదించుకోవాలి, అది నీతిగా చేయాలి. దేవా నాకు ఇయ్యబోయే ఉద్యోగం నేను నీతిగా చేస్తాను. మీరు నీతిగా చేయాలి క్రైస్తవులు. దేవుడు మీకు ఉద్యోగాలు ఇస్తున్నాడు, ఇవ్వబోతున్నాడు. మీ ఆశ భంగము కానేరకుండా దేవుడు కార్యం చేయబోతున్నాడు. పరీక్షలలో కూడా మంచి విజయం దేవుని సన్నిధిలో అడుగుపెట్టిన మీకు దేవుడు ఇచ్చునుగాక. గట్టిగా ఆమేన్, ఆమేన్. బిజినెస్ ఎవరి ఉద్యోగస్తుల కంటే బిజినెస్ వాళ్ళు ఎక్కువ సంపాదిస్తారు తెలుసా? బిజినెస్ మైండ్ ఉంటే ఆ బిజినెస్ మైండ్ కూడా దేవుడు ఇవ్వాలి. ఆమేన్. మనల్ని ఇప్పుడే చిన్న చిన్న బిజినెస్ పెట్టారు రోడ్ల మీద. వాళ్ళని అడగండి ఎంత సంపాదిస్తున్నారు? నీతిగా సంపాదించుకుంటున్నారు, కోట్లు కాదు. కానీ ఆ బిజినెస్ లో కూడా దేవుడి సేవకు వాళ్ళు ఎంతో ఖర్చు పెడుతున్నారు. దేవుడికి మహిమ కలుగును గాక. కర్నూలుకి వెళ్ళాము ఒకరోజు ప్రోగ్రామ్కి వెళ్తే వాళ్ళ డబ్బులు చాలా ఖర్చు పెట్టారు, చాలా. అంటే వాళ్ళకి వచ్చే సంపాదనలో దేని కొరకు ఖర్చు పెడుతున్నారు? మీకు కూడా ఉద్యోగాలు ఇస్తే రేపు దశమ భాగం కాదు అంతకంటే ఎక్కువ ఖర్చు పెట్టాలి మీరు దేవుడి సేవ. నాకు కాదు, దేవుడికి. ఎక్కడైనా మీరు స్థలం మందిరం కట్టేయండి, నాకు డబ్బులు ఇవ్వద్దు. మీ పేరు మీద ఒక మందిరం కట్టించేసేయండి, కట్టించేసి హోస్టల్ మినిస్ట్రీస్ రాసిచ్చేయి, అక్కడికి ఒక సేవకుడిని పంపుతాం. మీరు కలెక్టర్ అయితే ఎన్ని మందిరాలు కట్టాలా, ఎన్ని స్థలాలు మీరు ఇప్పగలరు? దేవుడికి స్తోత్రం. ఇప్పిస్తారు, పిల్లరా. భూమి మీద ఉన్నప్పుడే త్యాగం చేయాలి. మీరు ఉద్యోగాలు సంపాదించి, మీరు ఉద్యోగం చేయడానికి మీరు లంచాలు పెట్టుకొని మీ సోకులు చేసుకోవడానికి కాదు. మీరందరూ మీరు ఎందుకు కావాలనుకుంటున్నారు చెప్పండి? మీకు ఉద్యోగం ఎందుకు కావాలనుకుంటున్నారా? మా అమ్మని మా నాన్ని మేడ గదిలో పెట్టాలనుకుంటున్నారా? మంచిదే, తప్పు కాదు. ద సేమ్ టైం ప్రభు నీకు ఇస్తున్నాడు కనుక నీ ఉద్యోగంలో నీ వచ్చేదానిని ఏదైనా ఎక్కడైనా ఒక స్థలమో మందిరమో భూమి మీద ఉన్నప్పుడే ఆ త్యాగం చేసుకో. మంచిదే కదా? ఏంటి స్థలం దేవుని మందిరానికి ఇస్తే తప్పే? తలవులు అనుకో, దేవుని మందిరాన్ని రాసిచ్చేస్తే భూమి మీద ఎంత త్యాగం చేసుకున్నప్పుడు. పరలోకంలో ఇక్కడ 2 సెంట్ల స్థలం అయితే పరలోకంలో ఎంత స్థానం ఉండాలి? నా కొరకు కాదు, ఆస్తుల కొరకు ఆశించి చెప్పట్లేదు. నాకెందుకు? నాకు అవసరం లేదు. సేవకుడు దేని కొరకే? దేవుడికి మహిమ కలుగును గాక. మీరు ఇప్పుడే తీర్మానం చేసుకోండి, ప్రభా నాకు ఒక మంచి ఉద్యోగం వస్తే, ఉద్యోగం వచ్చిన తర్వాత నేను దేవుని సేవ కొరకు స్థలం కొని ఒక మందిరాన్ని కడతాను ప్రభు అని దేవుని మందిరంలో తీర్మానం చేసుకోండి. ఈ రిపబ్లిక్ డే ఈ రోజే దేవుడు మీ మనవి ఆలకిస్తాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఇది శ్రేష్టమైన కోరిక కాదా? శ్రేష్టమైన ఆశ కాదా? చెప్పండమ్మా కదా? శ్రేష్టమైనది, ఇది ఉత్తమమైన కోరిక. ఇలాంటి కోరికలు కోరుకోండి. ప్రభువా
నాకు ఉద్యోగం ఇస్తే, నాకు ఉద్యోగాన్ని ఆ ఆశను నెరవేరిస్తే నీ కొరకు ఎక్కడైనా ఒక 2 సెంట్ల స్థలం తీసి ఆ మందిరాన్ని కట్టించి దోసా మినిస్ట్రీస్కి నేను రాసిస్తాను ప్రభువా. ఎంత త్యాగం అండి ఇది. మనం ప్రారంభంలో వచ్చినప్పుడు మనకు నిలవడానికి లేనప్పుడు దేవుడి కుటుంబం త్యాగం చేశారు. ఇక్కడ సేవ నిలబడిందంటే ఈ కుటుంబం ఆ రోజున త్యాగం చేయబట్టి ఈరోజు ఈ పరిచర్య ఇక్కడ నిలబడింది. మీ ద్వారా అనేక చోట్ల మీరు స్థలాలు ఇస్తే, మందిరాన్ని కట్టిస్తే అక్కడ సేవ నీ ద్వారా కొంతమంది రక్షించబడతారు. దేవుడికి మహిమ కలుగునుగా. మా ఆస్తులు కూడా ఉన్నాయి అమ్ముకొని సేవ పెడుతున్నాయి. రేపు ఒక మంచి మందిరం కట్టబోతున్నా. దేవుని స్తోత్రం. మార్చి అయిపోయిన తర్వాత నా ఆస్తిని అమ్మేసి మందిరానికి పెడుతున్నా. అంతే కదా, దేవుడు సేవ అంటే ఎక్కువ చెప్పండి. వెనక ఏం అవసరం లేదు. బ్యాంకులో వేసుకోండి, మనం ఏదో సంపాదించుకోవడానికి సేవకు రాలేదు. సంపాదించుకోవాలనుకుంటే ఈ సేవ చేయాల్సిన అవసరం లేదు. దేవుని సేవకే ఖర్చు పెట్టాలి. మీరు ఉద్యోగస్తులు, డాక్టర్లు అయినా రేపొద్దున మీకు వచ్చే సంపాదనలో దేవుని సేవకు ఉపయోగపడేటట్టు ఉండాలి. అది గొప్ప భాగ్యం. దేవునికి మహిమ కలుగునుగా. చూడండి, బైబిల్లో ఎవరి ఆశ నెరవేర్చబడుతుంది. ఒక మాట, 1, 2, 3 మాటలు చదువుకుందామా? ఒకసారి బైబిల్ గ్రంథాన్ని తెరిచి చూడండి. కీర్తనలు 12:10, 112, 10 కీర్తన. ఒక 12వ కీర్తన 10 చదువు. అలా చదవకుండా భక్తుల ఆశ, దాన్ని ప్లస్ గా చదవండి. ఆ వాక్యాన్ని ప్లస్ గా చదవండి. భక్తుల ఆశ భంగము కానేరదు. భంగమైపోవును అని అది మైనస్ పాయింట్ ఉంది. ఏముంది చెప్పండి? భక్తిహీనుల ఆశ భంగమైపోవును. నేనంటాను భక్తుల ఆశ భంగము కానేరదు. మహిమ కలుగునుగా. ఎవరి ఆశ భంగము కానేరదు అంటే భక్తుల ఆశ. భక్తులు అంటే ఎవరు? భక్తిహీనులు అంటే ఎవరు? భక్తులు అంటే ఎవరు? భక్తిహీనత, భక్తిహీనత, రక్తము, రక్తహీనత. రక్తం ఉంటే బాగుంటేనేమో రక్తం ఉంది అంట. రక్తం తక్కువైతే భక్తిలో తక్కువ కాకూడదు. అది దాని అర్థం. మనం చేసే భక్తి ఏం కాకూడదమ్మా? కొంతమంది ఫ్రెండ్స్ వస్తే భక్తి తక్కువైపోతుంది. కొంతమందితో స్నేహం చేస్తే వీళ్ళ భక్తి ఏమవుతుంది? వాడితో స్నేహం చేసినప్పటి నుంచి వాడు అలా అయిపోయింది. లేకపోతే చాలా భక్తి పరుడు కదా. మనం మాట్లాడేటప్పుడు ఏమంటాం? మగోడు ఒకప్పుడు మంచివాడేనండి, అది ఒక వాంతో సాహసం చేసినప్పటి నుంచి మగోడు ఇలా అయిపోయాడు. మీరు ఎవరితో స్నేహం చేస్తూ ఉన్నా మీ భక్తి తక్కువ కాకుండా మీరు కాపాడుకోవాలి. దేవుడికి మహిమ కలుగునుగా. భక్తి అనగా భక్తిలో ఉన్న శక్తిని ఆశ్రయించి మీరు ఈ ప్రయాణం చేయాలి. నేను బాగా చదువుకున్నాను, బాగా చదువుకోవాలి, మంచిదే. కానీ భక్తి కూడా తక్కువ కాకుండా చూసుకోవాలి. రక్తం తక్కువ కాకుండా డాక్టర్ గారు చెప్తారు, ఏమా రక్తం తక్కువైంది, కొద్ది ఆకుకూరలు అవన్నీ తినేసి బ్లడ్ వెళ్ళిపోతుంది, రక్తహీనత తగ్గిపోతుంది. హల్లెలూయా. నేను మన కరోనా టైంలో బాగా బ్లడ్ తగ్గిపోయింది. కొద్ది ఆకుకూరలు అవి ఇవి తినేసరికి మళ్ళీ 15% వచ్చేసింది. ఆ బ్లడ్ కూడా బాగుంది. దేవుడికి స్తోత్రం. భక్తి కూడా అంతే. భక్తిహీనత రాకూడదు. ఏ హీనత రాకూడదు? నువ్వు రోజు ప్రార్థన చేసుకునే దానివి, ప్రార్థన చేసుకోకపోతే నీకు భక్తిహీనత వచ్చినట్టే. అది వరకు రోజు లేచి ప్రార్థన చేసుకునే దానివి, అది వరకు ప్రార్థన బాగా చేసుకునేవాడివి.
కానీ ఇప్పుడు తగ్గిపోవడమే భక్తిహీనత. ఏం చెప్పండి? కొన్నిసార్లు ప్రార్థన చేసుకుంటాం, కొన్నిసార్లు అసలు ప్రార్థన లేదు, ఏం లేదు, అన్ని ఇసిపడేస్తాం. బైబిల్ ఏడుంటుందో తెలియదు, ఇంకా ఆదివారం వస్తే గుర్తు వస్తుంది బైబిల్. ఎప్పటి నుండి వస్తుందమ్మా మన బైబిల్? గుర్తు పడుతుంది, దాన్ని మొత్తం శుభ్రం చేసి ఆదివారం చాలా పట్టుకుని వస్తుంది. బైబిల్ ఎక్కడ ఉంటుందో ఎవరికి తెలియదు, బైబిల్ ఏడుంటుందో తెలియదు. వీళ్ళు ఏం భక్తి చేస్తున్నారు నాకు అర్థం కాదు. భక్తి చెయ్యాలి. భక్తునికి భగవంతునికి అనుసంధానమైనది. హల్లెలూయా. మీరు ఊదిగడ్డలు ముట్టించినంత మాత్రం భక్తి వస్తుందా? అది దాంట్లో ఉన్న మర్మం తెలియదు. అగరబత్తిని ముట్టిస్తే ఎలా వెళ్తుంది పోగా? మీ భక్తి దేవుని సన్నిధికి చేరేటట్లుగా ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. మన ఆశలు భంగము కానేరకుండునట్లు భక్తి మార్గములో సాగాలి. భక్తి చేస్తూ ప్రభు సన్నిధిలో మనము మన ఆశించినది మనకు దేవుడు ఇవ్వబోతున్నాడు. ఏదంటే అది ప్రభు ఇస్తాడు. భక్తి చేయాలి. మనం భక్తిహీనత రాకూడదు. దేవునికి మహిమ కలుగును గాక. ఏమండి, నెహెమ్యాకు ఒక ఆశ కలిగి, ఒక వార్త విన్నప్పుడు ఒక ఆశ కలిగి. ఏం ఆశ? పడద్రోయబడినటువంటి కాల్చబడిన యెరూషలేము పట్టణం, అగ్నిగుమ్మముల చేత కాల్చబడిన యెరూషలేము పట్టణం కట్టడానికి ఆ ఒక్కడు ఆశ నెరవేరింది. దేవునికి స్తోత్రం. మిగతా వాళ్ళకి ఆశ లేదా? మిగతా వాళ్ళకి ఆ కోరిక ఎందుకు కలగలేదు? నెహెమ్యా కొన్ని దినములు ఉపవాసం ఉండి ప్రార్థనలు చేసి ఆ పట్టణాన్ని కట్టగలిగాడు. దేవునికి స్తోత్రం. ఆశ ఆశ మన ఆశ నెరవేరాలంటే అది భక్తితో సాధ్యం. ఉద్యోగం కావాలనుకున్నావు, ఆ ఉద్యోగం కొరకు నువ్వు భక్తి చేస్తూ సంపాదించుకో. ఊహించని కార్యం దేవుడు చేస్తాడు. ఏ కార్యం చేస్తాడు దేవుడు అని ఒక్కొక్కసారి నువ్వు అనుకుంటావు, ఏమండి నేను రాసిన పరీక్షలు ఏదో సరి రాయలేదు అనుకున్నాను, కానీ దేవుడు ఉద్యోగం ఇచ్చాడు. అవును, నువ్వు భక్తి చేసి రాసావు కనుక ఊహించని మార్పు దేవునికి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ప్రభు ఒక్కొక్కసారి నీ పట్ల ఊహించని కార్యాలు కూడా చేస్తాడు. భక్తి. రెండవదిగా మన బైబిల్లో చూడండి ఒకసారి, సామెతల గ్రంథం 11వ అధ్యాయం 7వ వచనం. 7వ వచనంలో చివరి లైన్ చదవండి. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 7వ వచనం చివరిలో కింద బలాఢ్యులైన వారి ఆశ. ఎవరి ఆశ? ఏ బలాఢ్యులు అంటే వీళ్ళు? లోక సంబంధమైన బలముతో. ఏమండి, నాకు లోక సంబంధంగా ఉంది, కలెక్టర్ జాబా నాకున్నారు బలం. అట్లా బలాఢ్యులైన వారి ఆశ, లోక సంబంధమైనటువంటి బలాఢ్యుల ఆశ. లోక సంబంధంగా బలాఢ్యులుగా ఉంటారు వాళ్ళు. అలాంటి వారి ఆశ ఏమవుతుందంట? భంగం అయిపోతుంది. బలాఢ్యులైన వారి ఆశ. ఏ ఆశ అండి? నేనంటాను, ఆత్మీయంగా నీవు బలాఢ్యుడుగా ఉంటే నీ ఆశ దేవుడు భంగము కానేరడు. చెప్పండి గట్టిగా, హుషారుగా హల్లెలూయా. ఏమండి, అక్కడ అంతా కూడా లోక సంబంధమైనటువంటి బలాఢ్యులందరూ ఉన్నారు. గొల్యాతును ఓడగొడదామని, కానీ వాళ్ళ ఆశ ఏమైపోయింది? భంగం అయిపోయింది. అందరు ఉన్నారు, అందరు టాలెంట్ కలిగిన వాళ్ళే. దావీదు అన్నలు కూడా ఉన్నారు,
దావీదు అన్నలు కూడా అక్కడ ఉన్నారు, యుద్ధంలో సైనికులుగా ఉన్నారు. వాళ్ళంతా ట్రైనింగ్ చేశారు, యుద్ధం ఎలా చేయాలో. లోక సంబంధమైన బలాఢ్యము కలిగిన వారందరూ అక్కడ ఉన్నారు. కానీ ఆత్మీయతలో బలాఢ్యుడైన దావీదు గొల్యాతును జయించాడు. ఎప్పటికీ దావీదు నేను జయిస్తాను అంటున్నాడు. గొల్యాతుని మీద నేను జయిస్తాను. దావీదుకి చిన్నప్పటి నుంచి విజయం సొంతం చేసుకోవడం అలవాటు. దావీదు దేవునికి స్తోత్రం. అరణ్యంలో ఉన్నప్పటి నుంచి అలవాటు. తోడేలు వస్తే తోడేల మీద జయం పొందాడు, ఎలుగుబంటి వస్తే ఎలుగుబంటిని చీల్చాడు, సింహం వస్తే సింహాన్ని చీల్చేశాడు. ఆత్మీయంగా బలాఢ్యులుగా ఉంటే వాళ్ళ ఆశను దేవుడు భంగము చేయడు. దేవుడికి మహిమ కలుగును గాక. లోక సంబంధమైన బలాఢ్యము ద్వారా కాదు, లోక సంబంధమైన బలాఢ్యము ద్వారా ఏది మనము చేయలేము. బలాఢ్యులైన వారి ఆశ ఆత్మీయతలో మనము బలాఢ్యులముగా మారుదుముగా. దావీదు ఆత్మీయతలో బలాన్ని సంపాదించుకున్నాడు. ఏ బలాన్ని సంపాదించుకున్నాడు? అందుకే దావీదు గొల్యాతు మీదకి పంపేటప్పుడు ఇవన్నీ నాకు వాడుకలేదు అంటాడు. డాలు వాడుకలేదు, కత్తి వాడుకలేదు, ఇంకేంటి యుద్ధానికి కావలసినవన్నీ ధరింపచేసి ఇదిగో యుద్ధానికి వెళ్ళంటే ఇవన్నీ నాకు వాడుక లేదు. నాకు ఇవన్నీ వాడుకలేదు. ఒకే ఒక వాడుక వర్ష. ఏం చెప్పండి? దేవునికి స్తోత్రం. వర్ష. ఈ వర్షల తప్ప ఇక ఏ ఆధారం ఉందరికి అలవాటు లేదు. అంటే ఆత్మీయతలో ఉన్నటువంటి ఆ జ్ఞానాన్ని, ఆ బలాఢ్యతని, ఆ బలాన్ని దేవుడు దావీదుకి ఇచ్చాడు. అంటాడు, సింహపు బలము నుండి ఎలుగుబంటి బలము నుండి రక్షించిన దేవుడు గొల్యాతు నుండి కూడా దేవుడు నన్ను రక్షించినాడు, విజయం ఇస్తాడు. దేవునికి స్తోత్రం. ఆత్మలో ఉన్నటువంటి ఆ బలాన్ని ఆధారం చేసుకొని గొల్యాతు మీదకి వెళ్ళాడు. దేవుడే బలముగా ఆధారం చేసుకొని వెళ్ళాడు. నేను కాదు బలాఢ్యుని, నాలో ఉన్న దేవుడు బలాఢ్యుడు. దేవునికి స్తోత్రం. ఎవరిలో ఉన్నవాడు? నాలో ఉన్నవాడు బలాఢ్యుడు. ఏమండి? యెహోవా పేరిట నేను నీ మీదకి వస్తున్నా. ఎవరి పేరిట? ఎవరి పేరిట వెళ్ళాడని? నేను నా పేరిట వస్తున్నాను అనలేదు. నేను యెహోవా పేరిట వస్తున్నాను. నేను యెహోవా పేరిట నీ మీదకి వస్తున్నాను. అతను అంటాడు, గొల్యాతు ఏమో నేను దేవతల పేరిట వస్తున్నా. ఎవరి పేరిట? ఆయనేమో దేవతల పేరిట వస్తున్నాడు, ఈయనేమో జీవం కలిగిన దేవుని పేరిట యుద్ధానికి వస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఏమండి? దావీదు చూసినప్పుడు బాలుడు అని హేళన చేశాడు గొల్యాతు. ఏం చేశాడు? ఇతడు బాలుడు, ఈడు నా మీద యుద్ధానికి వస్తాడా అని నవ్వుకొని హేళన చేశాడు గొల్యాతు. మిమ్మల్ని కూడా అనుకోవచ్చు, వీడికి ఎందుకు భయపడతాడు, వీడు ఏం చేస్తాడు అనుకోవచ్చు. మీలో ఉన్నవాడు గొప్ప దేవుడు. మీ ఆశలకు విజయాన్ని నా దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మీ ఆశలను దేవుడు నెరవేర్చబోతున్నాడు. ఈ సహోదరులారా, లోక సంబంధమైన బలంతో కాదు మీరు చదవాల్సింది, దేవుని బలముతో, ఆత్మీయతలో బలము పొందుకొని మీ ఆశలను దేవుడు నెరవేర్చగలడు. కనుక ప్రియ సహోదరులారా, మీ ఆశ భంగము కానీయదు. ఇంకా ఉండే వాక్యాలు చాలా ఉన్నాయి, సమయం లేదు. మనం మీరే లేట్గా వచ్చారు. మీరు తొందరగా వస్తే తొందరగా ప్రారంభించారు. నీ ఆశ భంగము కానీ తల వచ్చండి ప్రార్థన చేసుకున్న తదుపరి మనం ఒక్కొక్క విద్యార్థి కొరకు ప్రార్థన చేసి పెళ్ళేద్దాం. లాభ చేయమక్క. స్తోత్రం స్తోత్రం స్తోత్రం.